సార్వత్రిక సమరంలో కీలక ఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవిష్యత్తును ఈవీఎంస్ లో భద్రపరిచారు. అధికార పీఠంపై కూర్చునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మరోసారి రెడీ అవుతోంది. అదే సమయంలో ప్రతిపక్షాలకు కంటి మీద కొనుకు కరువైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి ఫ్యాన్ హవా కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం ఫ్యాన్ పైచేయి సాధించే అవకాశాలు ఉన్నట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ సమయంలో జన ప్రభంజనం సునామీలా కనిపించింది. మెజారిటీ స్థానాల్లో ప్రజలు సంక్షేమానికే పట్టం కట్టారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో వైఎస్ జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసింది. ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చడం అధికార పార్టీకి ఉమ్మడి జిల్లాలో కలిసొచ్చిన అంశం. కూటమి పొత్తులు, గుర్తుల గందరగోళాలు, చివరి నిమిషంలో వచ్చి చేరిన దిగుమతి నేతలు మోసుకొచ్చిన సమస్యలే కాకుండా కేవలం దౌర్జన్యాలు, పోల్ మేనేజ్మెంట్ ను నమ్ముకోవడంతో కూటమి పరిస్థితి అయోమయంగా మారింది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా గడిచిన 5 ఏళ్లలో పెద్ద ఎత్తున అమలయ్యాయి. ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు బాగానే పడిందనే వాదన జిల్లాలో బలంగా వినిపిస్తోంది. టీడీపీ కంచుకోట అని చెప్పుకునే నియోజకవర్గాల్లో సైతం ఫ్యాన్ హవా బాగా కనిపిస్తోందని, సైలెంట్ ఓటుతో ఓటర్లు కూటమి పార్టీలకి షాక్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా తాడేపల్లిగూడెం, దెందులూరు నియోజకవర్గాల్లో కూటమి నేతలు దౌర్జన్యాలకు తెగబడిన, కైకలూరులో కూటమి అభ్యర్థి పోలీసులపై బెదిరింపులకు దిగిన ఓటింగ్ శాతంపై ఎక్కడా ప్రభావం చూపలేదు. ఏలూరు జిల్లాలో 2019లో 82.61% పోలింగ్ నమోదు కాగా 2024లో 83.65% నమోదైంది. ఉంగుటూరులో అత్యధికంగా 87.75% నమోదు కాగా ఏలూరులో అత్యల్పంగా 71% నమోదైంది. అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 12,16,667 ఓట్లు పోలవ్వగా ఏలూరు జిల్లాలో 13,67,999 ఓట్లు పోలయ్యాయి. సంక్రాంతి పండక్కి బారులు తీరినట్లుగా ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఈసారి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిలో 50 నుంచి 60 వేల మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి జిల్లాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలో సెటిలర్స్ ఉన్న ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఆత్మీయ సమావేశాలను నిర్వహించి పోలింగ్కు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అధికార యంత్రాంగం కూడా ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంతో పోలింగ్ శాతం గతం కంటే కూడా స్వల్పంగా పెరిగింది. అలాగే 2 జిల్లాల్లో 18 ఏళ్లు నుండి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య 80 వేలకు పైగానే ఉంది. దీంతో పోలింగ్ కేంద్రాల్లో యువత, వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు. ఏలూరు జిల్లాలో 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రతి ఇంటికి పథకాలు అందాయి. ఊళ్ల రూపురేఖలు మారిపోయాయి. ప్రతి ఊరిలో నాడు నేడు కార్యక్రమంతో బాగుపడిన పాఠశాలలు, గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్లు, రహదారుల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ్మిలేరు రిటైనింగ్ వాల్తో సహా కీలక అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయి. వంచనకు, విశ్వసనీయతకు మధ్య జరిగిన ఎన్నికల సంగ్రామంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం జగన్ కే ప్రజలు మళ్లీ పట్టం కట్టారని తెలుస్తోంది. ఏలూరు జిల్లాలోని 28 మండలాల్లో 548 సచివాలయాలు నిర్మించి 600 రకాల సేవలను ప్రజలకు స్థానికంగా అందిస్తున్నారు. పెన్షన్ మొదలుకొని పౌర సేవలు, రేషన్ వంటివి ఇంటికే అందిస్తున్నారు. 271 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు నిర్మించి పల్లెల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా 2,83,239 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. 350 రైతు భరోసా కేంద్రాలు నిర్మించి దళారీ వ్యవస్థ లేకుండా ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. నాడు నేడుతో జిల్లాలో 2,032 పాఠశాలలను 270.75 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేశారు. జిల్లాలో 1,16,431 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర జగన్ సర్కారుది. 713.17 కోట్ల రూపాయలతో 98,874 ఇళ్ల నిర్మాణం చేసుకునేలా ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించింది. జిల్లాలో 2.81 లక్షల మందికి 5 ఏళ్లలో 3,880 కోట్ల రూపాయల పెన్షన్,
35,745 ఆసరా గ్రూపుల్లోని 3.55 లక్షల మంది మహిళలకు 1,305.05 కోట్ల రూపాయల రుణమాఫీ, 1.78 లక్షల మంది తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద 1,069.30 కోట్ల రూపాయలు, 1.73 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఏటా 130.15 కోట్ల రూపాయలు చొప్పున విద్యా కానుక, ఇలా పలు సంక్షేమ పథకాలు వేల కోట్ల లబ్ధిని చేకూర్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన దిగుమతి నేతలతో స్థానిక నేతలకు సమస్యలు, కూటమి పేరుతో చివరి నిమిషంలో ఊడిపడ్డ జనసేన, బీజేపీ నేతలో చికాకులు, నాయకులతో సమన్వయ లేమి, ఇలా గందరగోళాలతో సైకిల్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. గతంలో 14 ఏళ్లు అధికారంలో ఉన్న జిల్లాను పట్టించుకోకపోవడం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా టీడీపీ నేతల జేబులు నింపుకోవడం, కొన్ని చోట్ల పెద్ద ఎత్తున విధ్వంసకాండ, కోట్ల దోపిడీ, అధికారులపై దాడులు వంటి ఘటనలను జిల్లా ప్రజలు మర్చిపోలేరు. టీడీపీ ఎంపీ అభ్యర్థి, దిగుమతి నేత పుట్టా మహేష్ కు జిల్లా నేతల నుంచి సహకారం లేకపోవడం, పోలవరం, చింతలపూడి, కైకలూరు, న్యూజివీడు ఇలా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతల వివాదాలను పరిష్కరించలేని పరిస్థితితో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం చేయలేక చేతులెత్తేశారు. జిల్లాలో చంద్రబాబు ఏలూరు, న్యూజివీడు, దెందులూరు సభలు నిర్వహించినా అట్టర్ ఫ్లాప్ కావడంతో పార్టీ క్యాడరే లైట్ తీసుకుంది. అలాగే కీలక నియోజకవర్గాల అభ్యర్థులు పోలింగ్ కు ముందే చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. 5 ఏళ్ల జగన్ సంక్షేమ పాలనలో నవరత్నాల ద్వారా జిల్లాలో 8,500 కోట్ల రూపాయల మేర నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఏలూరు వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేసి 150 ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించడం, కొల్లేరు మిగులు భూములు పంపిణీకి వీలుగా సర్వే ప్రక్రియ తుది దశకు చేరడం, టీడీపీ విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి యుద్ధ ప్రాతిపదికన ప్రధాన పనులు పూర్తి చేయడంతో పాటు ఆర్ఎండ్ఆర్ కాలనీలో సమగ్ర అభివృద్ధి పనులు జరిగిపోయాయి. ఏలూరులో 50 ఏళ్ల నుంచి ఉన్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా తమ్మిలేరు రిటైనింగ్ వాల్ ను 80 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేశారు. అలాగే బుట్టాయిగూడెం, చింతలపూడి, న్యూజివీడుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ పనులు ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. జిల్లాలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకువెడుతోంది. ఒక పార్లమెంట్, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు 2 సార్లు గడప గడపకు వెళ్లడం, విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా మారడం పార్టీకి కలిసి వచ్చిన అంశాలు. పార్టీ అధినేత సీఎం జగన్ దెందులూరులో లక్షలాది మందితో సిద్ధం బహిరంగ సభ నిర్వహించడం, ఏలూరు, కైకలూరులో ఎన్నికల ప్రచార సభలు, దెందులూరు, ఏలూరు, ఉంగుటూరులో రోడ్ షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ఎన్నికల ప్రచారం చేశారు. అటు పార్టీ అధినేత వైఎస్ జగన్, ఇటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులంతా ప్రజలతో మమైకం కావడం, పాజిటివ్ ఓటుతో మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తేలిపోయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే నర్సాపురం పార్లమెంటు స్థానం పరిధిలో వైఎస్ఆర్సీపీకి ఎదురు ఉండదనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎంపీ సీట్తో సహా 7 అసెంబ్లీ స్థానాలపై పోటీ చేసిన అభ్యర్థులు ఎంతో ధీమాగా కనిపిస్తున్నారు. జిల్లాలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని చెప్తున్నారు. వారి ధీమాకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగనుంది. నర్సాపురం ఎంపీ స్థానంతో పాటు 7 అసెంబ్లీ సీట్లలోనూ ఫ్యాన్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించనున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ 5 ఏళ్లలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరు, మరోపక్క కూటమిలోని వర్గ విభేదాలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనలకు స్పందన లేకపోవడం, కూటమి మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదనే వాదన ప్రజల్లో స్పష్టంగా కనబడుతోంది. సీఎం జగన్ పాలనలో జిల్లాలో ప్రగతి పరవళ్లు తొక్కింది. డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో సంక్షేమ పథకాల ద్వారా 11,364.57 కోట్లు లబ్ధిదారులకు అందించారు. జిల్లాలో 6,988.37 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. నరసాపురంలో ఆక్వా వర్సిటీ, ఫిషింగ్ హార్బర్, పాలకొల్లులో వైద్య కళాశాల తదితర అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు తలమానికమయ్యాయి. నాడు నేడు పథకంలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులు, ఆస్పత్రుల రూపురేఖలు మారాయి. సచివాలయం, వాలంటీర్ వ్యవస్థల ద్వారా పాలనను ప్రజల చెంతకు చేర్చారు. జగనన్న సురక్ష శిబిరాల ద్వారా జిల్లాలోని 6,05,780 మంది లబ్ధిదారులకు ఉచితంగా 6,48,607 సర్టిఫికెట్లు జారీ చేశారు.
జగనన్న ఆరోగ్య సురక్షలో 447 వైద్య శిబిరాల ద్వారా ప్రజల చెంతకే వెళ్లి 4.10 లక్షల మందికి వైద్య సేవలు అందించారు. నవరత్న పథకాల్లో భాగంగా 77,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశారు. పొత్తులు కుదుర్చుకుని కూటమిలోని 3 పార్టీలు సీట్లు ప్రకటించిన తరువాత జనసేన శ్రేణుల్లో నిస్సత్తువ అలుముకుంది. పవన్ కళ్యాణ్ వైఖరిని నిరసిస్తూ ఆ చెంటలో ఆ పార్టీ ఇన్ఛార్జ్ చేగుండి సూర్యప్రకాష్ ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడే రెండోసారి భీమవరం నుంచి పోటీకి వెనకడుగు వేయడం, భీమవరంలో సొంత నేతలకు సత్తా లేదని టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను దిగుమతి చేసుకుని సీటు ఇవ్వడం జిల్లాలో ఆ పార్టీకి పట్టు లేదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. టీడీపీ పోటీ ఉన్న చోట తమకు సరైన ప్రాధాన్యత ఉండటం లేదని జనసేన నేతలు మదనపడుతున్నారు. భీమవరం, తణుకు, నర్సాపురం తదితర నియోజకవర్గాల్లో 2 పార్టీల క్యాడర్ మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. కూటమితో పోలిస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో చాలా వేగంగా దూసుకుపోయారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకమై వారి సమస్యలు పరిష్కరించడం, జగనన్న సురక్ష, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన కార్యక్రమాలతో 5 ఏళ్లుగా జనం మధ్యనే ఉండడం ప్రచారంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ప్రజలకు మరింత చేరువ చేసింది. ఆయా గ్రామాలు, వార్డులకు వెళ్లినప్పుడు స్థానికులను పేర్లు పెట్టి పిలుస్తూ మీ సమస్యలు పరిష్కరించామని చెబుతూ 5 ఏళ్ల ప్రగతిని వివరిస్తూ చేపట్టబోయే పనులను తెలుపుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు అపూర్వ స్పందన లభించింది. వాస్తవ పరిస్థితులకు తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఉంటే టీడీపీ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదిగా ఉందని ప్రజలు పెదవి విరిచారు. గత అనుభవాల నేపథ్యంలో చంద్రబాబు హామీలను వారు విశ్వసించలేదు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిన రోజుల్లో జగన్ సర్కార్, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అండగా నిలిచిన తీరును గుర్తు చేసుకున్నారు. కూటమి అభ్యర్థులు, 3 పార్టీల అధినేతలు అప్పుడేమయ్యారని ప్రజలు ప్రశ్నించారు. టీడీపీ, జనసేన తొలిసారిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ తుస్సుమంది. సభా ప్రాంగణంలో సగానికి పైగా ఖాళీగానే కనిపించింది. ఆ తరువాత నర్సాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహించిన ప్రచార సభలకు జనం రాక వెలవెలబోయాయి. వారు ప్రసంగిస్తున్న సమయంలోనే జనం వెనుతిరిగి వెళ్లిపోవడం కనిపించింది. జిల్లాలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి జనం ప్రభంజనంలా తరలి రావడం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. ఉండి, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సు యాత్రకు దారి పొడవునా బారులు తీరి జననేతకు బ్రహ్మరథం పట్టారు. భీమవరం, నర్సాపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలకు మండుటెండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఎంపీ స్థానంతో పాటు 7 5 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ తాజా పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 70 ఏళ్ల నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ చరిత్రలో తొలి బీసీ మహిళా నేత వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయారు. బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీటు ఇవ్వడాన్ని జిల్లాకు చెందిన కూటమి అసెంబ్లీ అభ్యర్థులు వ్యతిరేకించారు. బీసీ మహిళకు సీటు ఇవ్వడం వైఎస్ఆర్సీపీకి బాగా కలిసొచ్చిన అంశమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఉమాబాల విజయానికి బాటలు వేస్తుందని అంటున్నారు. అంతేకాక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా విజయంపై పూర్తి ధీమాతో ఉన్నారు.